ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్‌లో మన తెలుగు టెన్నిస్ టీమ్ అయితే ఈ ప్లేయర్స్‌ని అయితే టార్గెట్ చేసే అవకాశం అనేది చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళైతే ఇలా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ మనకు టాప్ రైడర్స్‌కి అయితే నిలిచారు కాబట్టి ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం మనకైతే దేవాంగ్ దలాల్ అండ్ అయాన్ లోచెప్ అని చెప్పుకోవచ్చు. మనకైతే దేవాంగ్ దలాల్ వచ్చేసి లాస్ట్ సీజన్ అయితే టాప్ రైడర్‌గా అయితే మారడం అనేది జరిగింది. మనకైతే బెంగాల్ వాయిస్ టీం నుంచి కానీ మనకైతే టీంని అయితే ప్లే ఆఫ్స్‌కి అయితే తీసుకోలేకపోయాడు. కానీ ఈసారి అయితే మన తెలుగు టెన్నిస్ టీం అయితే అయాన్ లోచెప్ అండ్ మనకు దేవాంగ్ దలాల్ లాంటి ప్లేయర్స్‌ని అయితే తప్పకుండా కొనడానికి అయితే ట్రై చేస్తుంది. ఎందుకంటే మనకైతే తెలుగు టెన్నిస్ టీమ్‌కి థర్డ్ రైడర్‌గా అయితే సపోర్టింగ్ అయితే ఎవరైతే లేరు. కానీ మనకైతే లాస్ట్ సీజన్ వచ్చేసి సెకండ్ రైడర్ సపోర్ట్ అనేది లభించింది. అది కూడా భరతుడా అని చెప్పుకోవచ్చు. విజయ్ మాలిక్, భరతుడా అండ్ మనకు థర్డ్ రైడర్‌గా అయాన్ లోచెప్ బార్ మనకు దేవాంగ్ దలాల్‌ని కనుక కొంటే మాత్రం మనకైతే రైడింగ్ డిపార్ట్మెంట్‌లో ఏమాత్రం ఇబ్బంది ఉండదని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు దేవాంగ్ దలాల్ అండ్ అయాన్ లోచెప్ వచ్చేసి సీజన్ 13 ఆక్షన్‌లో తప్పకుండా అయితే రాబోతున్నారు. దీంట్లో ఏమాత్రం డౌట్ అయితే లేదు. అండ్ ఈ 2 ప్లేయర్స్ నుంచి మన తెలుగు టెన్నిస్ టీమ్ అయితే ఒక్కో ప్లేయర్‌ని అయితే కొనడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ కొనే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. మీ ప్రకారం మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు దేవాంగ్ దలాల్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆర్ మనకు అయాన్ లోచెప్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అండ్ మన తెలుగు టెన్నిస్ టీమ్ యొక్క రైడింగ్ ట్రియో ఎలా ఉంటే బాగుంటుంది అనేది అది కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చి బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి.